జూలై 9వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, అన్ని రంగాల కార్మికులు, అలాగే ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ప్రజానీకానికి, మేధావులకు అందరినీ పాల్గొనాలని చెప్పి సమ్మెను పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ అన్ని రంగాలను ప్రైవేటీకరణ వాళ్లకు అప్పచెప్తా ఉన్నారు. అట్లాగే అడవులను, భూములను అన్నిటి కూడా వాళ్ళు అప్పచెప్తా ఉన్నారు. పగారు పేరిట కూడా ప్రశ్నించే వాళ్ళను లేకుండా చేద్దామని మొదట మావోయిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, ప్రశ్నించే నాయకులు కానీ ఎవరిని లేకుండా చేద్దామని చెప్పి నిర్బంధాలు తీసుకొస్తున్నారు. అట్లాగే విడివిగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అలాగే ఈ ప్రైవేటీకరణ ఆపాలా. ఉద్యోగులకు, కార్మికులకు నెలకు, మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం నెలకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలా. అలాగే లేబర్ 4 చట్టాలు లేబర్ కోడ్లుగా 4 లేబర్ కోడ్లను ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇది దుర్మార్గమైంది. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము మా పార్టీగా డిమాండ్ చేస్తాము.